వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ కు కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఇప్పటికే నందిగాం సురేష్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన రిమాండ్ ముగియటంతో అధికారులు మరోసారి కోర్టును ఆశ్రయించి రిమాండ్లోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. జమీమా, ఏదైతే నందిగాం సురేష్కి సంబంధించి ఏదైతే రిమాండ్ ఉందో రిమాండ్ మాత్రం మరోసారి 14 రోజులు పొడిగించినట్టుగా కూడా ఇప్పుడే మనకు వచ్చినటువంటి సమాచారం. ఈ మేరకు అంటే ఆయన ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళ ప్రధానమైనటువంటి వ్యక్తిగా కూడా గుర్తించిన తర్వాత ఆయన్ని ఈ నెల 5వ తేదీన మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంలో ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఈ సందర్భంలో పోలీసులు కూడా తమ కస్టడీకి ఇవ్వాలని కోరిన క్రమంలో అతన్ని 48 గంటల పాటు దీనికి సంబంధించి ఏదైతే ఈ కేసుకు సంబంధించి టీడీపీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన కేసుకు సంబంధించి మరింతగా కూడా లోతుగా విచారించేందుకు 48 గంటల పాటు పోలీసులు అయితే కస్టడీలో తీసుకొని విచారించడం కూడా జరిగింది. అయితే ఈ రోజుతో ఆయనకి 14 రోజుల రిమాండ్ పూర్తయింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే బెయిల్ అయితే రానటువంటి పరిస్థితుల్లో మరో 14 రోజుల పాటు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా బెయిల్ రానటువంటి సందర్భంలో ఆయనకి మరో 14 రోజుల పాటు ఇది ఏదైతే కస్టడీ ఉందో కస్టడీని మరో 14 రోజులు పొడిగించడం జరిగింది. ఇప్పటికే ఆయనకి సంబంధించి హైకోర్టులో బెయిల్ కోసం అయితే మాత్రం పిటిషన్ అయితే వేయడం జరిగింది. అయితే బెంచ్ మీదకి ఇప్పటివరకు కూడా రాలేదు. ఇదే కాకుండా కూడా ఈ రోజైతే మాత్రం ఆయనకి ఎవరైతే ఈ మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఉన్నారో నందిగాం సురేష్ అతని అనుచరులు మీద కూడా ఒక కేసు నమోదైంది. గతంలో ఒక మహిళా హత్యకు సంబంధించి ఈ మహిళా హత్యకు సంబంధించిన విషయంలో ప్రధాన నిందితులుగా పేర్కొంటూ ఆమె కుమారుడు అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో పీటీ వారెంట్ కోసం పోలీసులు అయితే నందిగాం సురేష్కి పీటీ వారెంట్ జారీ కోసం అయితే కోర్టును ఆశ్రయించిన పరిస్థితి అయితే కనపడింది. ఏదేమైనప్పటికీ కూడా మరోసారి అంటే మరో 14 రోజుల పాటు నందిగాం సురేష్ మాత్రం పోలీసు కస్టడీకి అడిగినప్పటికీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడైతే మాత్రం మరో 14 రోజుల పాటు ఆయన అయితే మాత్రం ఈ రిమాండ్ ఏదైతే ఉందో రిమాండ్ పొడిగించారు. ప్రధానంగా కూడా టీడీపీ కేంద్ర కార్యాలయం మీద ఆ రోజు జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడికి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి సాంకేతిక ఆధారాలు ఏవైతే ఉన్నాయో దాటిని పరిశీలించిన మీదట ఎక్కువగా కూడా ఆ సమయంలో ఎక్కడైతే ట్రేస్ అయినటువంటి ఫోన్ నెంబర్స్ని కూడా వాళ్ళంతా కూడా పూర్తిగా కూడా చెక్ చేసిన పరిస్థితుల్లో పూర్తిగా కూడా కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసిన వాళ్ళు కూడా ప్రధానంగా నందిగాం సురేష్, ఎంపీ నందిగాం సురేష్, అదేవిధంగా కూడా ఎమ్మెల్సీ అయినటువంటి లేళ్లప్పిరెడ్డి, అలాగే వచ్చేసి తలసల రఘురాం, అలాగే దేవినేని అవినాష్, ఇతను ప్రధాన టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళ నలుగురు, అదేవిధంగా కూడా గవాస్కర్ అనే వ్యక్తుల మీద కూడా పోలీసులు అయితే కేసు పెట్టడం వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చూసిన క్రమంలో మిగతా వాళ్ళందరూ కూడా ఎవరికాళ్ళు అబ్స్టాండ్స్ అయ్యారు. తర్వాత నందిగాం సురేష్ నెట్టి హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్లో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి ఆయన ఇక్కడికి మంగళగిరి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయనకి సంబంధించి 14 రోజులు రిమాండ్ విధించడం, ఆ తర్వాత పోలీసు కస్టడీలోకి తీసుకొని 48 గంటలు విచారించడం కూడా పూర్తిగా కూడా కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో మరోసారి అంటే మరో 14 రోజుల పాటు ఆయనకి రిమాండ్ విధించడం జరిగింది. ప్రజెంట్ అయితే మాత్రం ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ ఆయన తరపున న్యాయవాది వేసినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీనివాస్.